ఇంతకుముందు మీరు మన కంట్రోలర్ని ఇన్స్టాల్ ఎలా చేయాలో చూసారు. ఇప్పుడు ఆ పర్టికులర్ కంట్రోలర్ని మనం ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఇందులో ఈ కంట్రోలర్కి మన పవర్ సప్లై అవ్వగానే అక్కడ ఉన్న 3 లైట్స్ మనకి ఇండికేషన్ చెప్తూ ఉంటుంది. అందులో ఉన్న గ్రీన్ లైట్ వచ్చి కంట్రోలర్కి పవర్ వచ్చిందా లేదా అని చెప్తుంది. బ్లూ లైట్ అనేది బ్లూటూత్తో అప్లికేషన్ ద్వారా బ్లూటూత్లో కనెక్ట్ అయ్యామా లేదని చెప్పడానికి. రెడ్ లైట్ అనేది కంట్రోలర్ యొక్క అవుట్పుట్, మన అవుట్పుట్ బల్బ్ వెలిగిందా లేదా అని చెప్పడానికి. ఇందులో మన కనెక్ట్ అవ్వడానికి ఎన్ఎస్బిటి నేచర్ స్విచ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ పర్టికులర్ అప్లికేషన్తో మనం ఆ కంట్రోలర్ని కనెక్ట్ అవ్వచ్చు. ముందుగా మనం అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే హోమ్ పేజ్ అనేది ఇలాగ ఉంటుంది. మన కంట్రోలర్కి సప్లై అవ్వగానే దాని యొక్క సీరియల్ నెంబర్లు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ కంట్రోల్లో సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే ఆ పర్టికులర్ నెంబర్ అక్కడ ఉంటుంది. ఈ పర్టికులర్ స్పాట్లో కంట్రోలర్ నెంబర్ ఉంటుంది. ఆ పర్టికులర్ నెంబరు అండ్ ఇక్కడ ఉన్న నెంబర్ మ్యాచ్ చేసుకుని కనెక్ట్ అనే బటన్ని మనం నొక్కాలి. ఫస్ట్ కనెక్ట్ నొక్కగానే మనకి ఒక పాస్ కీ అనేది అడుగుతుంది. దాని యొక్క డివైస్ యొక్క డిఫాల్ట్ పాస్ కీ వచ్చి 1 2 3 4 1 2 3 4 అని ఎంటర్ చేసి కనెక్ట్ అని నొక్కితే ఆ పర్టికులర్ డివైస్లోకి మనం లాగిన్ అవుతాం. లాగిన్ అవ్వగానే అందులో మన డిఫాల్ట్గా కొన్ని మోడ్స్ అనేది చూపిస్తూ ఉంటాయి. మనం ఫస్ట్గా ఇందులో డిఫాల్ట్ మాన్యువల్ మోడ్ వచ్చి 24 అవర్స్ ఆన్ అండ్ 24 అవర్స్ ఆఫ్ అనే కొన్ని మోడ్స్ ఉంటాయి. 24 అవర్స్ ఆన్ దేనికంటే డివైస్ అనేది 24 గంటలు ఆన్లోనే ఉండేలా పెట్టే మోడ్. ఇది మనం ఎప్పుడైతే అప్లై సెట్టింగ్స్ నొక్కామో మన కంట్రోలర్లో బ్లూ లైట్ అనేది 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అంటే కంట్రోలర్ ఆ పర్టికులర్ మోడ్కి ఆన్ అయింది, సెట్ అయింది అని. ఇప్పుడు 24 అవర్స్ ఆన్ ఆఫ్ పెట్టి చూద్దాం. ఆఫ్ అనేది 24 గంటలు ఆఫ్లో ఉండాలి. ఈ 24 అవర్స్ ఆన్ మోడ్లో పర్టికులర్గా రెడ్ ఎల్ఈడి అనేది ఆన్లో ఉంటుంది. ఎందుకంటే అవుట్పుట్ లోడ్ అనేది ఆన్ అయింది కాబట్టి. 24 అవర్స్ ఆఫ్ అని పెట్టి అప్లై సెట్టింగ్స్ నొక్కగానే పర్టికులర్ బ్లూ లైట్ అనేది 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఈ పర్టికులర్ మోడ్లో ఏంటంటే కంట్రోలర్ యొక్క గ్రీన్ ఎల్ఈడి అండ్ బ్లూ ఎల్ఈడి స్టేబుల్గా ఉండి రెడ్ ఎల్ఈడి అనేది ఆఫ్లో ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ ఆన్ ఆఫ్లో ఉంది కాబట్టి. ఇందులో ఆటోమేటిక్ షెడ్యూల్స్ అనే మోడ్స్ ఉంటాయి. ఇందులో 4 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్యూర్ టైమర్ మోడ్ ఆన్ అండ్ ప్యూర్ టైమర్ మోడ్ ఆఫ్. ఇందులో ప్యూర్ టైమర్ మోడ్ ఏంటంటే మన కంట్రోల్ని మన నచ్చినట్టు టైమింగ్ మన టైమ్స్ బట్టి మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో స్విచ్చింగ్ ఆన్ ఏంటంటే టైం మనం సెట్ చేసుకోవచ్చు. ఆన్ టైం అండ్ ఆఫ్ టైం మనం సెట్ చేసిన ఆన్ టైం అండ్ ఆఫ్ టైం బట్టి అది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. మనం ఎప్పుడైతే అప్లై సెట్టింగ్స్ నొక్కామో అప్పుడు దాని యొక్క కొత్త సెట్టింగ్స్ అప్లై అవుతాయి. నెక్స్ట్ ఆస్ట్రో టైమర్ మోడ్. ఆస్ట్రో టైమర్ మోడ్ ఏంటంటే ఇది మన లొకేషన్లో ఉన్న జియోనామికల్ టైం తీసుకుని ఆ పర్టికులర్ టైంకి సన్ అనేది సూర్యోదయం సూర్యాస్తమం అవుతుంది అని టైం చెప్పేది జియో ఆస్ట్రోనామికల్ టైం. సో అందులో టైం అనేది ఇక్కడ ఆఫ్సెట్ మినిట్స్ ఉంటాయి. 0 నుంచి 30 మినిట్స్ అంటే సూర్యోదయం అయ్యే 30 మినిట్స్ ముందు కానీ సూర్యోదయం అయ్యే 30 మినిట్స్ ఆఫ్ కానీ మనం ఆన్ చేసుకోవచ్చు. లేదా సూర్యాస్తమయం అయిన 30 మినిట్స్ ముందు కానీ 30 మినిట్స్ తర్వాత కానీ ఆన్ చేసుకోవచ్చు. అది మనం ఇక్కడ సెట్ చేసుకున్న మోడ్స్ని బట్టి. నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఆస్ట్రో సెన్సర్ మోడ్. ఆస్ట్రో సెన్సర్ మోడ్ ఏంటంటే ఈ పర్టికులర్ మీ లొకేషన్లో ఉన్న జియోనామికల్ టైం తీసుకుని ఆ పర్టికులర్ టైం పీరియడ్లో సెట్ అవుతుంది. పర్టికులర్ టైం పీరియడ్ ఆఫ్సెట్ మినిట్స్ 10 మినిట్స్ బిఫోర్ అండ్ 10 మినిట్స్ ఆఫ్టర్ ఆ పర్టికులర్ టైం పీరియడ్ డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటే ఆ 20 మినిట్స్లో సెన్సర్ మోడ్లో వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయినప్పుడు ఆ పర్టికులర్ సెన్సర్ అనేది నైట్ అని డిటెక్ట్ చేస్తే కంట్రోలర్ ఆన్ అవుతుంది. లేదా డే అని డిటెక్ట్ చేస్తే కంట్రోలర్ ఆఫ్ అవుతుంది. అప్లై సెట్టింగ్స్ నొక్కగానే సేమ్ మన బ్లూ లైట్ అనేది 2 టైమ్స్ బ్లింక్ అయిందంటే న్యూ మోడ్ అనేది సెట్ అయినట్టే. అండ్ లాస్ట్ మోడ్ వచ్చేసి ప్యూర్ సెన్సర్ మోడ్. ఈ ప్యూర్ సెన్సర్ మోడ్ అనేది ఇంకా టైంని బేస్ చేసుకోకుండా టోటలీ సెన్సర్ మీద ఆపరేట్ అవుతుంది. సో ఆ పర్టికులర్ సెన్సర్ టైంకి అది డే అని డిటెక్ట్ చేస్తే కంట్రోల్ అనేది ఆఫ్ అవుతుంది, నైట్ అని డిటెక్ట్ చేస్తే కంట్రోల్ అనేది ఆన్ అవుతుంది. మనం ఎప్పుడైతే సెన్సర్ మోడ్ అప్లై చేస్తామో అప్పుడు సేమ్ బ్లూ లైట్ అనేది 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అండ్ ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ 4 లైన్స్లోకి వెళ్తే వోల్టేజ్ ట్రిప్ సెట్టింగ్స్. ఇందులో ఏంటంటే కంట్రోల్కి మనకి నార్మల్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ 230 volts అనేది మన డిఫాల్ట్గా ఉంటుంది. దానికి మనం హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. హై వోల్టేజ్ 299 అని పెట్టుకున్నాం, లో వోల్టేజ్ 161 అనేది మనం సెట్ చేసుకుని అప్లై సెట్టింగ్స్ పెడితే సెట్ చేసుకోగానే ఎప్పుడైతే కంట్రోలర్కి 299 కన్నా ఎక్కువగా వోల్టేజ్ ఇన్పుట్ కింద వస్తే అప్పుడు కంట్రోలర్ యొక్క అవుట్పుట్ అనేది ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయ్యాక నెక్స్ట్ ఆఫ్ అయినప్పుడు దాని యొక్క ఇండికేషన్ వచ్చి గ్రీన్ ఎల్ఈడి అనేది స్పీడ్గా బ్లింక్ అవుతుంటుంది. ఎప్పుడైతే కంట్రోలర్కి 160 కన్నా తక్కువగా వస్తే వోల్టేజ్ గ్రీన్ ఎల్ఈడి అనేది స్లోగా బ్లింక్ అవుతుంది. అంటే మన ఆ యొక్క లైట్ ఇండికేషన్ బట్టి మన హై వోల్టేజ్లో ఉందా, కంట్రోల్కి హై వోల్టేజ్ వస్తుందా, లో వోల్టేజ్ ఉందని మనం సెట్ చేసుకోవచ్చు.
అండ్ అడిషనల్ ఫీచర్ లైక్ డివైస్ ఇన్ఫర్మేషన్. ఈ డివైస్ ఇన్ఫర్మేషన్ అంటే మనం డివైస్ యొక్క నేమ్ సెట్ చేసుకోవచ్చు. అదే ఇదర్ నేమ్ లైక్ టైమర్ అని సెట్ చేసుకొని సేవ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనం పాస్ కీ లైక్ నేను చెప్పినట్టే స్టార్టింగ్లో డిఫాల్ట్ పాస్ కీ లైక్ సెట్ చేయగానే లాగౌట్ అయింది. సో డివైస్ టైం వచ్చి మనం 15353 టైమర్ ఇది ఇక్కడ వచ్చిందా సెట్ చేసి సేవ్ చేయగానే లాగౌట్ అవుతుంది. మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి పర్టికులర్ టైమర్ సెట్ చేయగానే 1 2 3 4 మనం ఇంకా పాస్వర్డ్ని చేంజ్ చేయలేదు కాబట్టి సో ఓల్డ్ పాస్వర్డే ఉంటుంది. కనెక్షన్ అయ్యే టైంలో ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. కనెక్షన్ అయ్యాక దాని యొక్క మోడ్ అనేది రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ డివైస్ ఇన్ఫర్మేషన్లో మన పాస్ కీ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ నొక్కితే మన పాస్ కీ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ కన్ఫర్మేషన్ నొక్కక సేవ్ నొక్కితే దాని యొక్క కొత్త పాస్వర్డ్ అనేది సేవ్ అవుతుంది. అండ్ మీకు ఇంకేమైనా ఒకవేళ మీరు పాస్ కీ సెట్ చేశాక ఫ్యూచర్లో మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ మా కాంటాక్ట్ సపోర్ట్ అని ఉంటుంది. ఈ కాంటాక్ట్ సపోర్ట్ క్లిక్ చేస్తే మీకు మెయిల్ ఓపెన్ అవుతుంది. ఆ మెయిల్లో మీ యొక్క క్వైరీస్ అన్ని రాసి మెయిల్ చేయొచ్చు. లేదు అంటే మీ కింద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయినా మీకు మా యొక్క సపోర్ట్ టీమ్ మీకు కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ అన్ని సెట్టింగ్స్ పెట్టాక ఇక్కడ డిస్కనెక్ట్ ఆప్షన్ ఉంటుంది. డిస్కనెక్ట్ చేయాలి కంపల్సరీ.